అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటారు. పూజలు చేసుకునేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సూర్యుడి విగ్రహము ఎప్పుడూ పూజా గదిలో పెట్టుకోకూడదు. సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి నేరుగా నమస్కారం చేసుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ, విగ్రహం కానీ పూజా గదిలో ఉండకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహము ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహము ఆవుతో ఉన్న ఫోటో కానీ, చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు. లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ, ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో బియ్యము, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. కాళికాదేవి, ప్రత్యంగిరాదేవి ఫోటోలు పూజా గదిలో పెట్టుకోకూడదు. చనిపోయిన వారి యొక్క ఫోటోలను పూజా గదిలో పెట్టుకోకూడదు. కోపంతో చూస్తున్న దేవుడి ఫోటోలు, ఉగ్ర రూపంలో ఉన్న దేవుని ఫోటోలు పూజా గదిలో పెట్టుకోకూడదు. పూజా గదిలో పెట్టుకునే విగ్రహాల పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. విగ్రహం చిన్నదిగా ఉన్నట్లయితే పండో పాలో పెట్టి హారతిస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉన్నట్లయితే ప్రతిరోజు మహానివేదన, వారంలో ఒకసారైనా అభిషేకం ఉండాలి. పూజ చేయకుండా ఉండకూడదు. ఇంట్లో పూజా గదిలో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో ప్రతిరోజు నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ నటరాజ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. చాలా మంది నరదృష్టి పోవటానికని ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెట్టుకుంటారు. అయితే అలా పెట్టుకోకూడదు. ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెట్టుకున్నట్లయితే ఇంటి యజమాని అనారోగ్యం పాలు కావటం జరుగుతుంది. వినాయకుడి ఫోటోలు కానీ, దిష్టి యంత్రం కానీ, కాళీపాదం ఫోటో గాని పెడితే మంచిది. పూజా గదిలో చినిగిపోయిన దేవతల చిత్రపటాలు, విరిగిపోయిన విగ్రహాలు ఉన్నట్లయితే వెంటనే తీసేయాలి. విరిగిపోయిన విగ్రహాలకు, చినిగిపోయిన పూజా పటాలకు పూజ చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితము లభించదు. అలాంటి విగ్రహాలు పూజా గదిలో తీసేయాల్సి వస్తే ఏదైనా గుడిలో పెట్టాలి లేదా పారే నీటిలో కలిపేయాలి. ఇంట్లో పూజా గదిలో ఉండే వినాయకుడి విగ్రహము తొండం ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలలో ఉండే విగ్రహానికి తొండము కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసుకునే ప్రాంతంలో వినాయకుడు నిలుచుని ఉండాలి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోలు ఎక్కడా కూడా నిలుచుని ఉండకూడదు. లక్ష్మీదేవి ఆకుపచ్చ రంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉండి తామర పువ్వులో కూర్చున్న ఫోటోకి పూజించటం చాలా మంచిది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత తప్పకుండా దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. పూజా గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉన్నా పూజా గదిలో గోడకు పసుపు రాసి దాని మీద స్వస్తిక్ గుర్తు వేయాలి. అప్పుల బాధతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. లక్ష్మీ కటాక్షం కావాలి అనుకునేవారు ఇంట్లో ఆవునేతితో దీపం వెలిగించాలి. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగాన్ని తల ఆనించటం కానీ, తాకటం కానీ చేయకూడదు. ఆ ప్రదేశంలో రాక్షసులు నివసిస్తారు అంటారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడికి, అర్చకులకు తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదు. నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు నవగ్రహాలను తాకకూడదు. పాలు, నీళ్లు, పెరుగు, నెయ్యికి ఎలాంటి అంటూ ఉండదు. అవి ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. సుమంగళి స్త్రీలు రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగాలేదు అంటూ తినకూడదు. సంతోషంగా వంట చేసినట్లయితే తినేవారు సంతోషంగా తింటారు. పూజా గదిలో నిలబడి పూజ చేసుకోకూడదు. కింద ఏదైనా ఆసనం వేసి ఆసనం మీద కూర్చుని పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆసనాన్ని తీసి ఒక పక్కన పెట్టాలి. లేకపోతే ఆసనం మీద దరిద్ర దేవత వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు. మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు. దేవుడి దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు పొట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా పండ్లు, స్వీట్లు లాంటివి తీసుకువెళ్ళాలి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తున్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడవాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా చెప్తుంటారు. శుక్రవారం రోజు రాళ్ల ఉప్పు కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే
రాళ్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునేవారు రాత్రి సమయంలో ఒక గాజు బౌలులో రాళ్ల ఉప్పు వేసి ఈశాన్య మూలలో పెట్టాలి. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అనేక రకాల సందేహాలు వస్తుంటాయి. ఎలాంటి దీపారాధన కుందుల్లో దీపారాధన చేయాలి, ఎలాంటి పూలు ఉపయోగించాలి మొదలైన అనేక సందేహాలు వస్తుంటాయి. ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. వెండి కుందుల్లో కానీ, ఇత్తడి కుందుల్లో కానీ, మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయాలి. పూజకు ఉపయోగించే పూలు తాజాగా ఉండాలి. కింద పడిపోయిన పూలను, పూర్తిగా రెక్కలు విచ్చుకొని పూలను పూజకు ఉపయోగించకూడదు. పూలు కోసేటప్పుడు ఎడమ చేతితో పూలు కొయ్యకూడదు. చెప్పులేసుకొని పూలు కొయ్యకూడదు. పూజా గదిలో పూజ చేసిన పువ్వులను తాజాగా ఉన్నా సరే మర్నాడు వాటిని తీసేయాలి. పూలు తాజాగా ఉన్నాయి కదా అని వాటిని అలాగే దేవుళ్లకు ఉంచకూడదు. పూజా గదిలో వాడిపోయిన పువ్వులు లేకుండా చూసుకోవాలి. వాడిపోయిన పువ్వులు పూజా గదిలో ఉన్నట్లయితే నెగటివ్ ఎనర్జీ అక్కడ చేరుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అయితే గుమ్మానికి కట్టుకున్న మామిడాకుల తోరణంలో ఆకులు వాడిపోకుండా చూసుకోవాలి. గుమ్మానికి కట్టిన మామిడాకుల తోరణము వాడిపోయిన వెంటనే తీసేయాలి. ఎండిపోయిన తోరణము వాకిలికి ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే నివసిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి మొక్క ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది అంటారు. ప్రతిరోజు తులసి చెట్టు ముందు దీపారాధన చేసి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది. ఇంట్లో తులసి చెట్టు పెంచుకోవాలి అనుకునేవారు కుండీలో మాత్రమే తులసి చెట్టును పెంచుకోవాలి. నేలలో తులసి చెట్టును నాటకూడదు. సాయంకాల సమయంలో తులసి చెట్టు ఆకులను కోయకూడదు. తులసి చెట్టును ముట్టుకోకూడదు. తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.